హలో గాయ్స్, నేను మీకోసం మరో టేస్టీ అండ్ వెరైటీ క్రిస్పీ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఆలు అండ్ క్యాప్సికమ్ టిక్కా. మీకు చికెన్ టిక్కా అండ్ పన్నీర్ టిక్కా తెలుసు కదా, అలాగే ఈ ఆలు అండ్ క్యాప్సికమ్ టిక్కా కూడా. దీన్ని మనము పప్పుచారులోకి, రసంలోకి, పప్పులోకి మంచిగా తినొచ్చు. అయితే మరి దీని ప్రాసెస్ చూసేద్దామా లేట్ చేయకుండా. దెన్ గో టు ద ప్రాసెస్. ముందుగా 2 ఆలూస్ అండ్ 2 క్యాప్సికమ్స్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఆలూని పీల్ అవుట్ చేసి పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ దానిలో ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది. ఆ తర్వాత వాటిని స్ట్రైన్ చేసుకోవాలి. నీట్గా నీళ్ళన్నీ వంపుకొని ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ కడిగి పెట్టుకున్న ఆలు పీసెస్, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ శనగపిండి, 2 స్పూన్స్ వచ్చేసరికి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా హ్యాండ్తో కలుపుకోవాలి. ఈ విధంగా హ్యాండ్తో కలిపితేనే మొత్తం కలుస్తుంది. ఇలా మ్యారినేట్ చేసుకొని తర్వాత ఎయిర్ ఫ్రైయర్ని ఓపెన్ చేసి ఈ విధంగా మొత్తాన్ని ఆయిల్ స్ప్రెడ్ చేయాలి అడుగున, అంటే పీసెస్ అంటుకోకుండా. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని వేసేసుకొని ఈ విధంగా మొత్తాన్ని ఒకదానికొకటి అంటుకోకుండా చికెన్ పకోడీ వేస్తాం కదా, అలా వేసుకొని పైన ఇంకొంచెం ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసి మెనూ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైసెస్లో పెట్టుకొని తర్వాత టెంపరేచర్ వచ్చేసరికి 180 డిగ్రీస్లో పెట్టుకొని టైమర్ ఆన్ చేసుకోవాలి. టైమర్ వచ్చేసరికి 20 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం అంటే అతుక్కున్నాయో లేదో అని చెప్పి ఒకసారి కలుపుకొని ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి ఊపుకుంటే సెకండ్ వైపు కూడా టర్న్ అయిపోతాయి. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఉడికించుకొని ఆఫ్ అని వచ్చిన తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు అండ్ క్యాప్సికమ్ టిక్కా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.